వాళ్ళు దీనికి ఇస్తారు. ఆ స్వచ్ఛత కాపాడే విధంగా మన కార్యక్రమాలు ఉండాలనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, కొంచెం ఇబ్బంది అయింది ఏంటంటే ఈ ప్రకృతి విధి కూడా చాలా బలహీనంగా ఉంటాయనేటువంటి మాటకి 3 ఫ్లాగ్లు 2 ఫ్లాగ్లు బాగానే ఎగిరిని, బ్లూ ఫ్లాగ్ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా. అంటే మనకు కొంచెం ఇబ్బంది వచ్చింది టెంపరీగా. ఆ ఇబ్బందిని ఆ ఫ్లాగ్ కూడా చూపించేసింది. అయినా కష్టపడి మళ్ళీ రెపరెపలాడేలా చేశాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అలాగే రెపరెపలాడేలాగా మన బ్లూ ఫ్లాగ్ అజరామరంగా నిలబడేలాగా మేము ఖచ్చితంగా కృషి చేస్తాం అనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలను కూడా గుర్తిస్తాం. వారికి కూడా అవసరమైన విధంగానే మా పద్ధతులు ఉంటాయనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, మరో పక్కన పేద ప్రజల కంట కన్నీరు తుడవటానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వారిద్దరి పైన ఈ దేశంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలనకి